ఇంతమంది కానిస్టేబుల్ని హైర్ చేసినావు, వానికి ఏం పని ఉంది? వాడికి అంత అన్ని 80,000 ఇప్పుడు ఎక్కువ ఉద్యోగులు ఏడున్నారు? ఫస్ట్ విద్యాశాఖ ఉన్నది, తర్వాత వైద్యం ఉన్నది, తర్వాత ఈ యొక్క పోలీస్ శాఖ ఉన్నది. అంతమంది కానిస్టేబుల్ ఏం పని చేస్తున్నారు? మళ్ళా ఇన్సిడెంట్ అయితే ఒక 10 నిమిషాల ఇన్సిడెంట్ సంఘటన స్థలానికి వస్తారా వాళ్ళు? రారు. వాడు వచ్చి చంపేసి పుణ్యకాలం అయిపోయినాక అప్పుడు అది 100 సార్లు కాల్ చేస్తే వస్తారు. మళ్ళా ఆ పోలీసునికి ఏమైనా నాలెడ్జ్ ఉంటుందా, చట్టం గురించి అవగాహన ఉంటుందా, లేకపోతే ఏమైనా నిజంగా ఆడ ఏమైనా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా, ఆడ జెన్యున్ కేసుకి ఫేక్ కేసుకి డిఫరెన్స్ చూపెట్టగలుగుతారా? చూపెట్టాలంటే ఆ కానిస్టేబుల్ అయినా ఆ పోలీస్ అధికారి అయినా వాళ్ళకి చదువుకున్న వాళ్ళు రావాలి. 10వ తరగతి 12వ తరగతి చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? వానికి లాఠీ ఇచ్చి వానికి కూర్చుండబెట్టి మేపుడు ఎందుకు? ఒక మినిమం డిగ్రీయో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళనో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి యొక్క పోలీస్ చట్టాల మీద అవగాహన, రాజ్యాంగం మీద అవగాహన వస్తే వాళ్ళు చేసే పోలీసింగ్ వ్యవస్థ డిఫరెంట్ అవుతుంది. వాళ్ళు ప్రజలతో మాట్లాడే విధానం మారిపోతుంది. సో కాబట్టి ఈ ఒక ఫిజికల్ బాడీ ఉండి 10వ తరగతి 12వ తరగతి చదివిన వాళ్ళు ఎందుకు హైర్ చేసుకుంటున్నావు? వై డు వి నీడ్ దట్ మెనీ కానిస్టేబుల్స్? ఎందుకు, ఏం అవసరం? కానిస్టేబుల్ చేసే పని ఏంటి చెప్పండి, మీరు చెప్పండి దయచేసి. ఇప్పుడు అమెరికాలో పోలీసు ఉన్నాడు, వానికి నడుము చుట్టూ 10 రకాల ఆయుధాలు ఉంటాయి. వాడిని చూస్తేనే అందరూ ఏమంటారు, దొంగ భయపడాలి. మన దగ్గర ఏమున్నది? ఆ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర కట్టె తీసి వాడిని కొట్టిపోతారు. అంటే ఏం అవసరం? ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ని కూర్చుండబెట్టి మేపాల్సిన అవసరం ఎందుకు? ఈ అన్క్వాలిఫైడ్ 100 మందిని హైర్ చేసే బదులు ఒక 4 క్వాలిఫైడ్ వాళ్ళని హైర్ చేసుకొని మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్ తయారు చేయొచ్చు కదా. వెరీ అన్ఫార్చునేట్. ఎన్నేళ్ళైనా మారదాయిగా ఈ వ్యవస్థ. నా చిన్నగా ఉన్నప్పుడు అదే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, నేను చచ్చిపోయేటప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. నీ కళ్ళ ముందట ఎన్నో దేశాలు ఎంతో అభివృద్ధి సాధించినాయి. వాళ్ళకి భూమి లేకుండా, హ్యూమన్ రిసోర్సెస్ లేకుండా. సింగపూర్ ఎంత సైజు అండి? వాళ్ళకి భూమి కావాలంటే లేదు. వాడు అన్ని సిస్టమ్లలో వాడు ఎఫిషియెంట్ అయిపోయాడు. ఎట్లా అయిపోయాడు? బికాస్ ఆఫ్ ద డిటర్మినేషన్. ప్రాంతం మీద ప్రేమ, ప్రతి సమస్యకి లాంగ్ టర్మ్ సొల్యూషన్ పట్టడము, డబ్బులు వృధా చేయకపోవడము. నువ్వు చేస్తావు. మన ఇంట్లో ఉంటే మనం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం, మనది కాదు అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. ఎందుకు? సమాజం నీది కాదా? రోడ్లు నీవి కావా? రోడ్ మీద ఉన్న చెత్త నీ ఇంటికి రాదా? రోడ్ మీదకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల నీకు యాక్సిడెంట్ కాదని రూల్ ఉందా? నేర ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషిస్తే వాడు ఆ నేరస్తుని నేను చంపడానికి గ్యారంటీ ఉందా? యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద కంట్రీ. అంటే నీ సమాజం గురించి, నీ దేశం గురించి, నీ ప్రాంతం గురించి లేదు. నా ఇల్లు ఒకటి మంచిగుంటే చాలు. అట్లా ఉండదురా అయ్యా. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు నీ సమాజం బాగా లేకపోతే దాని ఇంపాక్ట్ నీకు కూడా వస్తుంది, నీ ఇంట్లో ఉన్నా సరే. కామన్ సెన్స్ అన్నప్పుడు సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి. ఒక టైం బౌండ్ కమిటీ వేయాలి. వేసి ఆ అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించినాయి, వాళ్ళకున్న ఈ సిమిలర్ సిచ్యువేషన్స్ ని మనం అట్లా చేయడానికి మనం కూడా అట్లాంటి చర్యలు తీసుకోవాలి. అందుకు కావాల్సిన ఫండింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ అన్ని ప్రభుత్వమే ఎందుకు చేయాలని అంటున్నా నేను. 100% ప్రైవేట్ ఇస్తే బెటర్. నీకు అంత ఇవ్వడానికి ఉదార స్వభావం లేకపోతే అట్లీస్ట్ 50-50 పబ్లిక్ ఏదో ఉంటుంది కదా, పీపీపీ అంటారు కదా, ఎయిడెడ్ స్కూల్స్. లేకపోతే నువ్వు ఒకసారి పెట్టుబడి పెట్టు, కానీ మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళనే రన్ చేపి నీ వాటా నువ్వు తీసుకో. నీ పెట్టిన 40% 50% నీ వాటా నువ్వు తీసుకో. లేదు నువ్వు 100% పెట్టినా మేనేజ్మెంట్ వాళ్ళకి, నువ్వు మేనేజ్ చేయకు. చెయ్యరు. 3-4 శాఖలకి 3-4 శాఖలకు ఒక మంత్రి ఉంటాడు. ఎందుకు ఉండాలి? ఒక్కొక్క శాఖకు ఒక మంత్రిని పెడితే నీకేం నొప్పి అయింది? వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారా, కదా, దయచేసి ఆలోచించండి. సో ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ వీళ్ళ ఏమంటారు మారకపోతే మనలాంటి వాళ్ళమే కొత్త పార్టీలు పెట్టుకొని ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం ప్రజలకి తెలియదు. చాలా మందికి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు లేకపోవడము, వాళ్ళకి ఆ యొక్క ఏమంటారు వాళ్ళ లిమిటేషన్స్ నుంచి వాళ్ళు బిగ్గర్ పిక్చర్ ఆలోచించకపోవడం వల్ల వాళ్ళకి వచ్చి ఆ చిల్లరతోటి తృప్తి పడేటువంటి మైండ్ సెట్ ఉన్న జనాల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి సో బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడము, అవేర్నెస్ లేకపోవడం. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ
ఇంకోటి చదువుకోండి అయ్యా. చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది, చదువు అంటే ఉద్యోగం కోసం అన్న భావన ఉంది. కానే కాదు, చదువుకున్న వాడికి అది ఒక ఆయుధం అన్నట్టు. ఏమంటారు, వానికి ఒక ఏమంటారు, వాని అసెట్, అది వాని యొక్క ఆస్తి చదువు అనేది. ఓకే, అది ఎక్కడైనా యూజ్ కావచ్చు. ఓకే, అది నీకు వ్యాపారం చేసుకోవడానికి యూజ్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సమాజంలో ఏ విషయంలో అయినా నీకున్న చదువు అంటే ఒక డాక్టర్ చదివితే డాక్టర్ చదువే కాదు, ప్రతి విషయం మీద అవగాహన అనేది చదువు. అర్థమైందా? సో ఆ మెచ్యూరిటీ, ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది మారిపోతుంది. కాబట్టి అందుకోసం చదువుకోమంటున్నాం, కానీ ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగాలు నువ్వే 10 మందికి ఇచ్చే స్థాయికి ఎదుగుతావు చదువుకుంటే. అర్థమైందా? అంత పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు చూడండి, మీరు బహిరంగ సభలు పెడతారు, ఎవరు వస్తారు? ఆ రోజు వాళ్ళ కూలి పైసలు ఇచ్చి ఇంత తాగుడో తినుడో పోస్తే ఆ కూలికి పోయే బదులు ఈ రోజు కొంచెం అట్లీస్ట్ ఆ మొద్దు పని చేసే బదులు ఇది కొంచెం రిలాక్సేషన్ ఉంటుందని వస్తారు. ఇది చెప్పే స్పీచ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఎన్నికల ముందు మళ్ళీ ఓట్లు వంచితే ఆ ఓటుకు ఇన్ని వేలు ఇస్తే వాళ్ళు ఓటేస్తున్నారు. కానీ వాడు నీకు తీసుకున్నానికి 1000 2000 కావచ్చు, కానీ పంచినవాడికి 50 లక్షలో, కోటో, 100నో, 200 కోట్లో, ఎంతనో, డిపెండ్స్ ఆన్ ఎలక్షన్స్ బట్టి. ఇప్పుడు వాడు 100 కోట్లో, 50 కోట్లో, 50 లక్షలో ఖర్చు పెట్టి వాడు అంతకి 2-3 ఇప్పుడు ఈ పెట్టిన పైసలు రావాలి, మళ్ళీ వచ్చే టైంకి మళ్ళీ పోటీ చేయాలంటే మళ్ళీ పంచిపెట్టాలి. అంటే ఒక 3-4 రెట్లు వాడు సంపాదించుకుంటాడు వాడు పెట్టిన పెట్టుబడికి. ఇక వాడెందుకు పని చేస్తాడు? వాడు ఎక్కడి నుంచి పని చేస్తాడు? చేయడు వాడు. సో కాబట్టి బ్రిడ్జిలు కడుతుంటేనే కూలుతుంటాయి. అర్థమైందా? కట్టరు, కడుతుంటేనే ఏదో ఒక పేరు చెప్పి రిలీజ్ చేస్తారు, కట్టినట్టు చేస్తారు, కట్టే లోపలనే కూలిపోతాయి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పకపోతే నీ ఫండ్స్ రిలీజ్ చేయలేకపోతే వాడు దోసుకోలేడు. లేదు అంటే ఏది కబ్జాలు పెడతారు, ఈ యొక్క వసూలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు నీవు తీసుకునే ఆ 10 రూపాయలతోటి ఎంత నష్టం జరుగుతుంది? కాదు, అట్లా ఉండొద్దు. ఆ చిల్లరకు ఆశపడద్దు. నా బతుకులు మారేది ఇది కావాలి, వాటి కోసం అడగాలి. అవి చేయకపోతే గల్లబట్టి అడగాలి, మళ్ళీ నెక్స్ట్ టైం మనకి గెలిపియొద్దు. సో అట్లా ఆలోచించాలి. కాబట్టి ఈ ప్రజల్ని మార్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ప్రతి విషయం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే.